యో ప్రసాద్, అబ్బా ఎందుకప్పా నువ్వు ఈ కొత్త కొత్త ఇంకేం నంబర్ మార్చావు? సరే గాని డాక్టర్ వచ్చినాడు ఈరోజు. మన ఊర్లో అందరికి ఇంజక్షన్లు ఎత్తున్నారు. ఏం దానికి చెడిపోయిగా లోపలడా? యో మొగతనం లేని వాళ్ళకి ఇంజక్షన్లు ఎత్తున్నాడు. నువ్వు వేపించుకో. లోపలడా నాకు మగతనం ఉంది అన్ని ఉన్నాయి, నీకు ఎలా అవసరమా నీకు? సరే గాని డాక్టర్ చెప్పినాను మా వానికి పెంచమని. ఏం పెంచు నీ గుద్దకో పెంచుకొని? యో ఏంది ప్రసాద్, ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అవసరమా? నువ్వు ఫోన్ చేసి మగతనం లేని ఇంజక్షన్ వేసేయమంటున్నావు నువ్వు? ఈ ఉండేది మా వస్తాం మంచి కూతురుగా. యో ఉండేది ఒక్క ఇంజక్షన్, ఊరందరికి అదే కూర్చుతున్నాడు. వాళ్ళ కాయలు నాకు వచ్చాక ఎట్లా చేసాక మన ఊర్లో అందరూ పోటు మొగోళ్ళే, ఎవరికి రోగాలు లేవు. మహా అయితే ఎయిడ్స్, యాంథ్రాక్స్ ఇట్లాంటి జబ్బులు తప్పితే. వచ్చే చాలు ఇంకా చచ్చిపోయి మనిషి. తెల్లమూడా యో నువ్వు సోకిచ్చిందే కదా ప్రసాద్ ఎయిడ్స్. నాకెట్లా నేను అసలు రఫ్రాడా నేనే తోకిచ్చిన? ఎవరు? ఏవు నువ్వు సోకిచ్చిన దానికే కదా ఊర్లో సగం మంది సచ్చిరే. మెట్టితో కొట్టి పేరం చేస్తా వాళ్ళకి, ఎవరికైనా చెప్పిన వాళ్ళకి నీకే. సరే గానీ శ్యామల కొడుకు పుట్టాడు, కేక్ ఎప్పుడు, పార్టీ ఎప్పుడు ఇస్తావు? ఎవరో యాశావులా? యో ఏంది నువ్వు మళ్ళీ ఏ శ్యామల అంటావు? కొడుకు అచ్చం నీ లెక్కి ఉన్నాడు తెలుసా? ఎవరికో పుట్టింటే నాకు చెప్తున్నావు? లోపల బేఫర్. వాళ్ళ మొగుడు ఫుల్ సీరియస్ గా ఉన్నాడు ప్రసాద్. నా పోలికి పుట్టకుండా వాడిని ప్రసాద్ పోలికి ఎట్లొచ్చిందని. నాకు పుట్టేదా పోనాయను, నేనేం వస్తా ఓ రోజు కూడా పోయినా ఎమ్మెల్యే చూడలే కూడా. యో ఏంది మాట మారుస్తున్నావు? ఊడు మాట్లాడుతున్నాడు నీకే. సరే మొగుడు పిల్లాన్ని రాకేస్తున్నావు నువ్వేమన్నా? యో మొగుడు పిల్లాన్ని బిడ్డని ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, వాడే పెంచుకోమని. నువ్వు త్వరగా వచ్చి కాపురం మొదలు పెడితే పిల్లోనికి పుట్టెంటుకలు తీపిద్దామా? లోపల ఎవరు పుట్టేట్లు తీపిస్తావు? ఎవరికి తీపిస్తావు నువ్వు? నాకేమైనా పుట్టినావేమన్నా? యో పిల్లోనికి పేరు పెట్టవా ఏంది? పెట్టుకో, కాల్సింది పెట్టుకొని చావు. నువ్వు నీకేమైనా పుట్టిందే? మా పాప ఏమన్నా కమ్మించి ఏమన్నా? శ్యామల చాలా ధైర్యంగా మాట్లాడింది పెద్ద మనుషుల దగ్గర. ఏమని మాట్లాడింది? యో ప్రసాద్కి పుట్టాడు, ఇప్పుడు ఏం చేస్తారు అని. అసలు నేను చేయలేదు. నువ్వు ఎవరు నువ్వు? ఇంకోటి, నువ్వు బయట తిరగద్దు ప్రసాద్. వాళ్ళ మొగుడు శేఖర్ గారు కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. నా లవడా రాని తిరుగుతాను, నడి రోడ్లోనే తిరుగుతాను. నువ్వు ఏడైనా తిరుగుతావు, ఇంటికాడనే తిరుగుతావు. అవసరమా? అవునులే ప్రసాద్, ధైర్యం ఉండాలలే. ఎందుకంటే నీకు పుట్టింది బిడ్డ, మగ బిడ్డ కదా, పులి బిడ్డ. లోపలడా మళ్ళా దాని గుడ్డ గురించి మాట్లాడుతు నువ్వు. పిల్లోడు అడవి పంది బిడ్డ లెక్క, పులి బిడ్డ లెక్క లేడు. అడవి పంది బిడ్డ లెక్కున్నాడు. అవలే మాటలు మాట్లాడుతూ నాకు రేగిందనుకో. ప్రసాద్, ఓ ప్రసాద్, ఏమే? నువ్వు త్వరగా వచ్చి కొడుకుని ముద్దులాడు. నువ్వు గుద్దులాడుకో, వాళ్ళ పిల్లల్ని గుద్దులాడుకో, నాకు సరిపోతాయి. లోపల మోడా యో పిల్లని ముడ్డి కడగవా ఏంది? ఎవరు కడతారు? నువ్వు కడుగు ముడ్డి, వాళ్ళ పిల్లంది సరిపోతావా? యో ఏంది శ్యామల గురించి అట్లా మాట్లాడుతున్నావా? శ్యామల అట్లాడదు కాబట్టి అట్లాడితే మాట్లాడతాను నేను. యో నీ కోసం పెద్ద మనుషుల దగ్గర చాలా కొట్లాడింది భయ్యా. లోపల దానికి సిగ్గానే లేదు. దానికి ఎవరు తట్టు అనుకో, నీకు దానికన్నా మానం మర్రదా? అంటే కుక్క అనుకో. పెద్ద మనుషులు నిన్ను పిలుచుకొచ్చి ఊర్లో కట్టేసి కొయ్యాలని చూస్తున్నారా? ఎందుకు కొయ్యాలని చూస్తున్నారు? బిడ్డకు పుట్టిన కారణమైన దాన్ని. లోపలడా నేను కాదు అసలు, దాన్ని మెత్తలు కొడతా. నా పేరు ఏంటి చెప్పింది అది? నీ పేరు చెప్ప, ఇంకెవరి పేరు చెప్తుంది? ఏమి నువ్వేం తమాషలా? వాడు ముందే కృష్ణగాడు పెద్ద రౌడీ, వాని పిల్లని ఎందుకు గెలికినావు? నేను అసలు గెలకలే, నేనేం చేయలేదు. నేనాడా అంతా చేసింది నేను చూడలే కూడా. అమ్మ మగమ్మి చూడలే, ఏమి చూడలే. అసలు ఒక రోజు కూడా అసలు మాట్లాడిందే లేదు. పెద్ద మనుషుల ముందర చిల్లర మూడలంతా. పెద్ద మనుషుల ముందర నేనే చెప్తే నీకు దానికి రంకుందనే. రంకుద్దా బొంకుద్దా? నల్ల బొంకుద్ది దానికి. సరే నువ్వు ఏడుంటావు అడ్రస్ చెప్తే పెద్ద మనుషులంతా వచ్చి కూర్చొని మాట్లాడతారు. మామూలే కొడుకు బిడ్డను వదులుకుంటావా ఏందే? నాకు సంబంధమే లేదు. నేను అసలు పుట్టలేదు, అసలు నాకు సంబంధమే లేదు. మాట్లాడారనుకో ఓవన్ గాల్లో లేపుకుంటే నరికేస్తాను నేను గాల్లో. పెద్ద మనుషుల్ని లేపుతావా నువ్వు? వింటున్నారు పక్కన వాళ్ళు.
ఎవడని అనుకోలే ఎవడలే నా కొడుకులారు ఎవరు మీరు ఎత్తాను యా ఊరిలో పెద్ద మనుషులు మీరు లే దొంగ సొమ్ము తినే నా కొడుకులారా లంచాలు తినే నా కొడుకులారా పంచాయతీలు అంటారు నా కొడుకులేమో 10,000 ఆ పక్క 10,000 ఈ పక్క 10,000 బాగా దెంగి తిని బాగా తింటారా మీరు లే సరే కానీ పెద్ద మనుషులు లే పెద్ద మనుషులు వస్తారు ఏట్ల కొట్టి పెట్టు భోజనానికి. అదే భోజనాలు అంటారు మళ్ళీ మంది అంటారు నా కొడుకులు చుక్కా ముందు అంటారు మళ్ళీ సై చేస్తారు మళ్ళా మేము పార్టీకి కూర్చుంటే నువ్వు పక్కన శ్యామలను తీసుకొని అట్లా బయటికి పోదువులే. ఏ లోపడా నాకేం నువ్వు అసలు అమ్మ ఎవరు నాకెవరు అసలు సంబంధమే లేకుండా మాట్లాడతాను నువ్వు పండగ ఉగాదికి తీసిచ్చిన పట్టు చీర ఇప్పటికి దాచుకుంది పోయా. ఏం దాచుకుంది పట్టు చీర మెడతలు కొడతారని చెప్పి అసలు నేను తీసిలే అసలు నాకు గాడ ఏమని తీసేకేమన్నా. సరే గాని మొగుడు పెళ్ళమన్నాక గల్లాట్లుంటాయి, బిడ్డ పుట్టినాక అవన్నీ పట్టించుకోవద్దు ప్రసాద్. పెళ్ళాం ఎవరితో పోయిందో బిడ్డ ఎవరితో పుట్టించుకుందో నాకు సంబంధమేలే. నువ్వు నీ పొలికే వచ్చింది పిల్లోనికి. అంతా ఊరంగా నాకే వదిలేరని చెప్పు. పెద్దోళ్ళంతా చాలా సీరియస్గా ఉన్నారు, నువ్వు త్వరగా బయలుదేరరా. నేను సీరియస్ గా లేను ఏమి లేరు, నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాను చూపించుకుంటున్నా పో. నేను ఆడికి పెద్దోళ్ళకి చెప్పినాను రామ్మోహన్ గారి మీద మోసుంది ప్రసాద్కు, అందుకే ఇప్పుడు శ్యామలకు మోసం చేశాడని. ఏ లోపడా నువ్వు చెప్తున్నాను అన్ని చెప్పావు దాని దేని చెప్పి నువ్వు లేను నిన్నటి పొగిడి అని చెప్పదు నాకు అవసరమేలా. రామ్మోహన్ గారిని అంటే ఉంచుకుందువు, పిల్లాన్ని పిల్లోని చూసుకోబోయా నేను మాట్లాడతా గానీ పెద్ద మనుషులతో. ఎవరు మాట్లాడతావు నువ్వు? సరేలే గానీ రామ్మోహన్ ఏదో ఒకటి చేద్దాంలే, ఫస్ట్ ఈ పిల్లోని చూడు. యా పిల్లోడు వద్దు యా పిల్లం వద్దు, నాకు అస్సలు వద్దు, నాకు లోపడా నాకు బీపీకిస్తున్నావు. ప్రసాద్ అంటే నీకు రామ్మోహన్ ముఖ్యమైపోయినాడా ఏంది? యా రామోహను ఎవడు నువ్వెవడు వాడేవుడు అమ్మేవుడు ఆ పుట్టిన ఆమె కొడుకేవుడు సంబంధం లేకుండా తీసుకొని పోతాను. రామ్మోహన్ వాళ్ళ ప్రసాద్ రామ్మోహన్ వాళ్ళ తోటకాడ బాయికాడ మీరు ఏమేం చేసిండ్రి అందరు ప్రజలకు తెల్ల అయ్యింది ఊర్లో వాళ్ళకి. ఏం చేసుకున్నాడు పడుకుంటారు చెట్ల కింద అంతే కదా. గొర్రెలు కాపరిగా పోయి ఇద్దరు గొర్రెల్ని కాస్తామని ఒకరికొరు కాసుకున్నారు గుర్తుందే? నీకు గుర్తుండాలి ఇవన్నీ నేను చూసలే కాబట్టి గుర్తున్నావు. ప్రసాద్ ఇప్పుడు కూడా బావి దగ్గర నీ చెడ్డీ ఉంది. ఏ లోపల చెడ్డీ నాది కదా అవలా ఏమన్నా ఒకసారి మేమే హాస్పిటల్ అడచకూడదంటే మళ్ళీ అంతా మర్యాద బాగా చేస్తాను నువ్వు. ప్రసాద్ హాస్పిటల్ ఉన్నావా? మళ్ళీ ఊరు మళ్ళా ఏం ఆపరేషనా? ఏ లోపల కాదు ఏం చేయించుకోవద్దు నువ్వు రామ్మోహన్ కోసం ఆపరేషన్ గీపరేషన్ నేను చేయించుకోవద్దు. ఏ లోపల ఫీవర్ ఇద్దరు వచ్చింది నేను నీకేంది ఏంది లివర్ చెడిపోయిందా? లివర్ కాదు నాయనా జ్వరము. మళ్ళీ అంతగా నువ్వు కుస్తీ పడితే రామ్మోహన్తో జ్వరం రాదా ఏంది? గ్యాప్ ఇవ్వు. నువ్వు వాంతో రాలే ఏంతో రాలే నాకు అసలు రాలేదు, నువ్వు ఊరుకోండి జ్వరం వచ్చింది అంతే. మన డాక్టర్ జ్వరం వస్తే టక్కని తగ్గిస్తాడు. మన డాక్టర్ ఉన్నాడు టక్కని తగ్గిస్తాడు కదా జ్వరం. నాకు మాట చెప్పకూడదా? డాక్టర్ గురించి వాడు నీ ఎట్లా చేయలే ఆడాడి నీ ఎత్తలే తెలుసులే. రామ్మోహన్ గారు నువ్వు అంబులెన్స్ లో మన ఊరికి వచ్చేయండి. ఏ నాడు రాలేదు అసలు ఫోన్ పెట్టి. బాగాలేదంటే చాలా బాధగా ఉంది, శ్యామలకు తెలిస్తే ఏడుస్తుంది ఇంకా తట్టుకోలేదు. నాకు అదంతా అవసరం లే, ఫోన్ పెట్టేస్తావు లేదా నీకేమన్నా గన్నాకలు ఏమని చేస్తున్నావా? ఏ లోపల వచ్చలేమో నాకు వచ్చాక హాస్పిటల్ ఉన్నానంటే ఏమో తసాయిస్తున్నాను ఏమన్నా? ప్రసాద్ నువ్వు కాల్ కట్ చేస్తే నేను కంటిన్యూ చేస్తానే ఉంటాను, నీకు తెలుసు. కట్ చేయద్దు అని చెప్పి మాట్లాడు. ఎందుకు అవునా మాట్లాడమంటావు నువ్వేమన్నా పిల్లల మీద పని వచ్చే మాట మాట్లాడుతున్నావు ఏమన్నా? నువ్వు రామ్మోహన్ పోయినారా? ఎవరు పోయినారు రామ్మోహన్? పిల్లలు పుట్టకుండా చేయించుకునే పోతే ఆపరేషన్. ఏ లోపం కూడా నాకు జ్వరం వచ్చిందని చెప్తున్నా పల్లపల్లి ఏం అవలాగా ఉంది ఏమన్నా నీకేమన్నా గన్నగలు ఏమని చేస్తున్నావు ఏమన్నా? ఒకసారి 2 సార్లు 3 సార్లు నీకే సరేలే కానీ ప్రసాద్ రామ్మోహన్కి చేపిస్తారా నీకు చేపిస్తాను ఆపరేషన్? నాకెవరు చెప్పలేదు వాళ్ళకి ఎవరు చెప్పారు, నీకు అవసరమా నీకేమన్నా? ఏం ఎట్లా మాట్లాడుతుందా నీకే? ఒకడే కొడుకు పుట్టింది ఇంకా అప్పుడే నువ్వు ఆపరేషన్ వరకు వెళ్ళిపోతావా? ఏ నాకు వచ్చింది మంచి బూతులు వస్తున్నాయి, ఇంకా ఆపుకోలేకపోతాను. ఇంకా వచ్చేసి అనుకో నువ్వు ఆపుకోలేకపోతే రామ్మోహన్కి ఫోన్ చేసి పిలిపించుకో, ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు?
ఈ లోఫర్కే లోఫర్ నోట్లో నుంచి మంచి బూతులు వస్తాయని ఆపుకొని చెప్తాను లోఫర్. లేదు నువ్వు ఆపుకోలేవంటే మన గ్రూప్ లో పెడతాను, వీడియో కాల్ చేయి, నీకు అందరు చూసి మంచి ఖుషి పడతావు. ఏ చిల్లర మమ్మడ చెప్పి అర్థం కాదు నీకేమన్నా గానగలేమన్నా ఏమన్నా చేస్తానావు ఏమన్నా యో ఎందుకు సీరియస్ అవుతున్నావు ప్రసాద్? సీరియస్ గా ఏమన్నా సిల్లి చేయమంటావా ఏమన్నా? ఏ సిల్లి విషయం ఏమన్నా? యో ఎందుకు సీరియస్ అవుతున్నావు? సిగ్గులేదు నీకేమన్నా? మానలజ్జ ఏమీ లేదు నీకేమన్నా? యో నేను చెప్పిన పాన్ పరాగ్ నమ్ములుతాడు రామ్మోహన్ గాడు, ముద్దు పెట్టద్దు జ్వరాలు వస్తాయి, నువ్వు వింటావా? ఏ లోపల వాడే నాకు ముద్దు పెడతాను, నేనే వాడిని ముద్దు పెడతా. అసలు పాంపరాలు వేస్తాడు వానికి నాకెట్లు తెలుసు? యో వాడు పాన్ పరాగ్లు గుట్కాలు వేస్తాడని నీకు ముందే చెప్పిన, ముద్దు పెట్టుకోద్దు అయ్యా అని. నువ్వు ఈనవు మొత్తుకుంటానే ఉన్నా, నువ్వు ముద్దులు పెడతానే ఉన్నావు. ఏ ఎవరు పెట్టుకున్నారు నీకే? హెచ్చలరాడా నేనేమే పెట్టుకున్నానేమన్నా? యో మీరు పనులన్నతో మీ ముద్దు పెట్టుకోలేగానే ఎప్పుడు చూడ తోట ఒకటే ముద్దులు, ఏందది? నువ్వు పెట్టుకుంటావు అట్లా, నీకు అలవాట్లు ఉంటాయి అన్ని ముద్దులు పెట్టుకుని. సరే గానీ మీరు మన బండ్లో పోయేది మన ఊరోళ్ళు చూసినారు, నువ్వు రామ్మోహన్ గాడు, ఏంద పద్ధతేనా అది? ఏం చేసినారు? నేను అసలు నేను చేయలేదు. వాడెవడు ఏ చేయ, నేను రాను ఈ ఊరు నుంచి కదలే కదలను, సంబంధం లేదు. నువ్వు రామ్మోహన్ తోలుతుంటే నువ్వు రామ్మోహన్ తోలుతుంటే నువ్వు ఈ పక్క తిరిగి ముందర కూర్చున్నావు అంట ట్యాంక్ పైన. ఎవడో వాళ్ళు కూర్చోంటారు, నేను కాదు లోఫర్. యో నువ్వే, నీ చెడ్డి చూసి కనుక్కున్నారు. చెడ్డీలు ఎంతో ఉంటాయి, ఎన్నో ఉంటాయి, వాళ్ళు చూసాను నేనైపోతానేంటి? యో ప్రసాద్, బట్టలు ఇప్పినవన్నీ బండికి కట్టుకొని బిత్తల మీద పోతారు ఎవరన్నా? ఏం మన ఊరోళ్ళు పరువు ఉండాలా వద్దా? నా ఇద్దో నాకు మర్ర చెబుతానది, నాకు జ్వరం వస్తుంది, కాలు కట్ చేవా? యో రామ్మోహన్ని ఓ 2 రోజులు ఇడిచిపెట్టు, జ్వరం పోతుంది. ఎవరిని? ఏ లోఫర్, నాకు ఊరికి నార్మల్గా వచ్చింది, బేగొడతాడా ఎదవా, మంచి బూజ వస్తున్నాయి. ఇంకా సరే గానీ ఒళ్ళు వేడిగా అయిందే? ఎవ్వ జీవితం ఏంటి నేను ఫోన్ చేసి నాకు ఇంకా ఎక్కువ ఇస్తావు, నా అర్పిస్తావు. సరే గానీ ఒళ్ళు వేడిగా అయింటే చెప్పు, కృష్ణాన్ని పంపిస్తాను. కృష్ణని పంపిస్తాను, నీకు అవసరం కృష్ణ వద్దు ఏమొద్దు నాకే. యో ఒంట్లో వేడి తగ్గిస్తాడు. వానమ్మ జీవితం నాకు ముందునే బాగలేదు, నువ్వు ఆడుకుంటున్నావు నువ్వు. యో ప్రసాద్ బాగాలేదంటే ఇడ మేమంతా ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాము, తినకూడదు తినలేదు తెలుసా? నలవడా ఉంటారు మీరు, అమ్మా దొంగలు కదా మీరు. నువ్వు బాగుండాలని చెప్పి పొట్టేళ్ళని కోసి మాంసం తింటానము. తినండి బాగా తినండి బాగా. ఇత్తు యో ప్రసాద్, ఏమే రామ్మోహన్ నంబర్ ఉంటే పంపి అట్లా. నాకు అర్థ పెట్టుకుని అవసరమన్నా ఏమన్నా చిల్లడా? యో వాడు నీతోనే కులుకుతానాడని ఊరంతా తెలుసు, కానీ వాడి నంబర్ పెట్టట్లా. సో నంబర్ పెట్టేది ఏముంది అసలు ఫోన్ పెట్టేసామే నువ్వు. పెద్ద మనుషులతో వీడియో కాల్ మాట్లాడతావా? పెద్ద మనుషులంతా బట్టలు ఇప్పి చెట్టు కింద కూర్చున్నారు తీర్పు చెప్పేకి. వాళ్ళ ఇంటికి పెద్ద మనిషి, నా ఇంటికి నేను పెద్ద మనిషి. ఎవడు ఇప్పుడు కాలంలో? యో పెద్ద మనుషులంతా బట్టలు ఇప్పి చెట్టు కింద కూర్చున్నారు తీర్పు చెప్పేకి. నువ్వు వీడియో కాల్ చేసి నువ్వు బట్టలు ఇప్పి కూర్చుంటే తీర్పు చెప్పేస్తారు. వాళ్ళు సురక్షిత కూర్చొని వేయించుకోబర్రు, వాళ్ళే వేసుకోరు మరి. నువ్వు కూర్చుంటే అన్ని ఇప్పి వీడియో కాల్లో తీర్పు చెప్తారు పెద్ద మనుషులు. ఏ లోపల నువ్వు చిల్లర మాటలు మాట్లాడుతున్నావు, వచ్చాయనుకో నాకు నోట్లో బూతులు వస్తున్నాయి, హాస్పిటల్లో ఉన్నా పోతున్నానంటే ఇది అర్థం కాదు నీకేమన్నా? సరే కానీ రామ్మోహన్ గారు నీ పచ్చబొట్టు ఎందుకు పొడిపించుకున్నాడు? నీ పేరు ప్రసాద్? అసలు నువ్వు నా పేరు శివ ప్రసాద్, నోటి పేరు రాపించుకున్నాడేమో. ప్రసాద్ రాపించుకున్నాడు రామ్మోహన్ గారు, ఏమి నీకు ఇవ్వనికి అంతా? నాకు సంబంధమే లేదు నాకే. సరే గానీ ముద్దులు తగ్గించి కొంత బాగుండు. ఫోన్ పెట్టాయి లోపల, ఫోన్ పెట్టి మనం మాట్లాడతాం. రామ్మోహన్ గారికి గజ్జి ఉందట తెలుసా? గజ్జను ఏడ్చను ఇంకా ఏమన్నా వదలనంటావు అంతే కదా నువ్వు రామ్మోహన్ని. సరే సరే మీరు ఏమన్నా చేసుకోండి, ఊరి పేరు మాత్రం గబ్బు లేపద్దండి. ఫస్ట్ ఫోన్ పెట్టేస్తా, చెల్లి పగిలి నాకు పగిలింత నాకు రేగింది అనుకో. దాంట్లో చాలా మీ వీడియోలు ఉన్నాయి, పగలు కొట్టద్దు, తీపిగా గుర్తుగా పెట్టుకున్నారు కదా నువ్వు రామ్మోహన్వి. ఈ లోపల నాకు ఇంకా ఫోన్ పెట్టి వేరే కాల్ వస్తుంది, ఫోన్ పెట్టి. ఏ ఎవరు కస్టమరా?